బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వంశీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో వంశీ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. 4 రోజుల క్రితం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న అమెరికన్ వంశీని పిస్టల్తో కాల్చాడు. దీంతో తీవ్ర గాయాలైన వంశీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వంశీది వరంగల్ అర్బన్ జిల్లా అసన్పర్తి మండలం వంగపహాడ్. తండ్రి పత్తి రైతు కాగా వంశీ వారికి ఒక్కగానొక్క కుమారుడు. డెడ్ బాడీని చూసి వంశీ కుటుంబం కన్నీటి సంద్రమైంది. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, నిజంగా చాలా విషాదకరమైన వార్త. రైతు కుటుంబం ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయింది. ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? చాలా బాధాకరం హరి. ఎందుకంటే వరంగల్ అర్బన్ జిల్లా వంగపాడు మొత్తం గ్రామం మొత్తం కూడా విషాదంలో అనుకుంది. ఎందుకంటే నిరుపేద కుటుంబంలో పుట్టిన వంశీరెడ్డి ఇక్కడ కష్టపడి చదువుకుంటూ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి అతను అత్యధిక మార్కులు తెచ్చుకోవడం వల్లనే అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ పూర్తి చేశాడు. అయితే నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నత చదువుకుని ఒక మంచి పొజిషన్ లో ఉంటారనుకున్న నేపథ్యంలో ఈ విధంగా ముసివాత పడడం అనేది చాలా వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులైతే కన్నీరు ముందు గత 10వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు మృతదేహం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. గ్రామస్తులు అంతా కూడా మొత్తం దాన్ని స్వాగతంగా తీసుకున్నారు. దాదాపు కన్నీరు మున్నీరవుతూ గ్రామస్తులంతా కూడా ఊరేగింపుగా శవాన్ని మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళతో పాటు వచ్చిన కొంతమంది మిత్రులు ఇప్పుడు ఎవరైతే అమెరికా నుంచి కూడా అతనితో రూమ్మేట్స్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా మనం కొన్ని వివరాలు అడగడం, అసలు వాస్తవం ఏం జరిగింది అనేది. ఆ రోజు సాయంత్రం ఏదైతే 10వ తారీఖు నాడు సాయంత్రం విధులను తీసుకొని ఇంటికి వస్తున్న నేపథ్యంలో అపార్ట్మెంట్ కింద ఎవరైతే ఇప్పుడు దుండగుడుగా భావిస్తున్న స్టీవర్ట్ ఒక కారు వెనుకకు తీసుకుంటూ తన ఇంకొక కారు ఢీకొట్టడం వల్ల ఆ కారు అక్కడే పెట్టేసి ఆ అపార్ట్మెంట్ కింద ఉన్న ఒక మహిళను పిస్టల్ తోటి బెదిరించి మళ్ళీ ఆ మహిళ తాళసే తీసుకుని ఆ కారు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ ఎవరైతే అప్పుడే అయితే వంశీరెడ్డి అక్కడికి వస్తున్న నేపథ్యంలో వంశీరెడ్డిని రిక్వెస్ట్ చేసింది, తను ఇట్లా బెదిరించి కారు తీసుకువెళ్తున్నాడని చెప్తున్నాను. అతను ఎదురు వేరే ప్రయత్నం చేశాడు, అతను ఆపే ప్రయత్నం చేస్తుందో అతను ఆ పిస్టల్ తోటి కాల్చినట్టు ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే మొత్తాన్ని ప్రాక్టికల్ గా జరిగిన విషయం వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒకే ఒక్క కొడుకు అల్లరి ముద్దుగా పెంచుకున్నారు, కష్టపడి చదువుకున్నాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు, పెళ్లి చేస్తాం, వచ్చే సంవత్సరం కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం వచ్చిందనే ఆనంద సమయంలో ఈ విధంగా విగత జీవైన వంశీరెడ్డి మృతదేహం ఇక్కడికి రావడం అనేది గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులైతే నీరు మునిరవుతున్నారు. వాళ్ళని ఆపత్తరం కావడం లేదు. గ్రామస్తులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానికులు మధ్యాహ్నం కేంద్ర మంత్రి బట్టాట వచ్చిన తర్వాత పరామర్శ మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రక్రియ నిర్వహిస్తానికి ఏది ఏమైనప్పటికీ మరి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో మరి విధంగా దుండగుడి చేతిలో కాల్పులో గురై విగతక జీవిగా ఇక్కడికి మృతదేహం రావడం మాత్రం ఈ గ్రామ పాత్రతో పాటు మండల ప్రజలు చాలా చాలా ఉన్నారు. ఓకే.